హలో ఎవ్రీవన్ 300 ప్రొడక్షన్ చేసి ఒక షర్ట్ని 700కి అమ్ముతున్నారు, 1000కి అమ్ముతున్నారు, 2000 కూడా అమ్ముతున్నారు. ఇది సాధ్యమా అనుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఈ వీడియో చివరిలో మొత్తం డీటెయిల్స్ అయితే మీకైతే అందజేస్తా. ఈ వీడియోలో ఉండే సీక్రెట్ ఏమిటంటే ఎంఆర్పి ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తా. పెద్ద పెద్ద బ్రాండ్స్ యొక్క ఫాలో చేసే సీక్రెట్స్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఫ్యాబ్రిక్ కాస్ట్ మరియు స్టిచ్చింగ్ కాస్ట్ ఈ రెండింటిని కలిపి ప్రొడక్షన్ కాస్ట్ అనుకొని దానికి ఎంఆర్పి ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, లాస్ కూడా అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఇంకొన్ని యాడ్ చేయాల్సిన ప్రైసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాకింగ్ కాస్ట్ కూడా దీంట్లో యాడ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ చేయాలి, అదే కాకుండా మనం ఇచ్చే డిస్కౌంట్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి దీంట్లో. సో ఈ డిస్కౌంట్ మన స్టోర్లో ఎంతైతే డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నామో, ఏ డిస్కౌంట్లో అయితే స్టోర్ రన్ అవుతుందో ఆ డిస్కౌంట్ కాస్ట్ని ఎంఆర్పీలో కానీ యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా ప్రాఫిటబుల్లో ఉంటాము. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్గా క్లియర్గా చెప్తా, ఏదే స్ట్రాటజీస్, ఏ సీక్రెట్స్ అందరూ ఫాలో అవుతున్నారనేసి. సో ఈ ఫ్యాక్టర్స్ ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ప్యాకింగ్, ఆల్సో డిస్కౌంట్ ప్రైసు, ఈ ప్రైసెస్ అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చే ప్రైస్ని దానికి మనం ఎంఆర్పి ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ 300 రూపీస్కి వచ్చింది అనుకుందాం, రెండు కలిపి. దానికి ప్యాకింగ్ కాస్ట్ ఒక 10 to 20 రూపీస్ వస్తుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5 రూపీస్ వస్తుంది, ప్లస్ దానికి డిస్కౌంటెడ్ మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాము, ఒక 20%, 30%, 40%, 60%, ఈ డిస్కౌంటెడ్ అయితే యాడ్ చేసుకోవాలి. షర్ట్ అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చింది అనుకుంటే 15 రూపీస్ ఆవరేజ్గా వేసుకుంటే 15 రూపీస్ ప్యాకింగ్ కాస్ట్ వస్తుంది, 5 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వస్తుంది. సో 300 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటే 15 రూపీస్ ఆవరేజ్గా 15 రూపీస్ ప్యాకింగ్ కాస్ట్ వస్తుంది, 5 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వస్తుంది. దాంతోపాటు జిఎస్టీ కూడా యాడ్ చేయాలి. జిఎస్టీ ఎలా యాడ్ చేస్తామంటే 5% యూజువల్గా మన గార్మెంట్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి 336 రూపీస్ వచ్చింది నాకు ఆవరేజ్గా. ఈ 336 రూపీస్ నేను డిస్కౌంట్ కాస్ట్ ఎలా యాడ్ చేయాలనుకుంటే, డిస్కౌంట్ కాస్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదు, అది చివరిలో యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలని చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 336 రూపీస్కి మనం ప్రైసింగ్ ఉంది. సో మనకి ప్రైసింగ్ ఎలా ఫిక్స్ చేస్తామంటే, మనకుండే కస్టమర్ బేస్ బట్టి, మనకుండే బ్రాండింగ్ బట్టి మనం ప్రైస్ ఫిక్స్ చేస్తాం. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఫిక్స్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఏం చేస్తున్నాము, 7G స్టోర్లో 3 times ప్రైస్ పెడుతున్నాం. సో 3 times ప్రైస్ పెడుతుంటే 1008 రూపీస్, అంటే 1008 రూపీస్ లేకుండా 999 పెడతాము. సో రెండిట్లో ఫ్యాబ్రిక్ వేరియేషన్లో పెడతాం అనమాట. సో ఇప్పుడు దీంట్లో బడ్జెట్ అన్నప్పుడు 2 to 3 times పెడతారనమాట. 336 into 2 అంటే 672, అంటే 699 ప్రైస్ పెట్టేవాళ్ళు ఉన్నారు. సేమ్ దాని 4 to 5 అంటే మిడ్ రేంజ్ ఉంటుంది. 336 into 5 times అంటే 1680, అంటే 1699 పెట్టేవాళ్ళు, 1599 పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రీమియం లగ్జరీగా ఉండేవాళ్ళు 8 to 15 times పెడతారు. ఆవరేజ్గా 10 times తీసుకుంటే ఇంటూ 3360 రూపీస్, అంటే 3499, 3299 ప్రైస్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో ఇది ఇలా పెట్టుకోవచ్చు, అంటే వాళ్ళ బ్రాండ్ బట్టి, వాళ్ళు పెట్టే ప్లేస్ బట్టి, వాళ్ళకుండే కస్టమర్ని బట్టి 100% పెట్టుకోవచ్చు. కానీ ఈ 300 రూపీస్ ప్రొడక్షన్లో ద రైట్ ప్రొడక్ట్ ఫ్యాబ్రిక్ని మనం చూసుకోవాలి, రైట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేయాలి. మనం 300 రూపీస్కి లోకల్లో తీసుకొని ఎక్కువ ఫ్యాబ్రిక్, ఎక్కువ కాస్ట్లీ తీసుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, లో స్టాండర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కుదరదు. హై స్టాండర్డ్లో బల్క్గా తీసుకున్నప్పుడు ద బెస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మంచి ఆపరేషన్స్ ఉండే ఫ్యాక్టరీలో, మంచి స్టాండర్డ్ ఉండే ఫ్యాక్టరీలో కానీ మనం ప్రొడక్షన్ చేస్తే ఈ 300 రూపీస్కి మంచి ప్రొడక్షన్ కాస్ట్ అయితే మనకు బయట వచ్చింది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేస్తున్నామంటే, ఈ ఏమైతే మిడ్ రేంజ్, బడ్జెట్, హై, ప్రీమియం అనే దీంట్లో మనం ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నాది ప్రీమియం అనుకుందాం. ప్రీమియంలో నేను 3 times పెడుతున్నా. 336 into 3000 నేను ప్రైస్ పెడుతున్నా మా దాంట్లో. సో దీంట్లో మనం డిస్కౌంట్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా స్టోర్లో 30% ఇన్ ప్లస్ 30% అంటే 1428, అంటే 1499 మనము ప్రైస్ ఫిక్స్ చేయాలి. సో దీంట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను 30% డిస్కౌంట్ ఇచ్చినాను అనుకుందాం, 1049 వస్తుంది. ఒకవేళ కానీ 40% ఇచ్చినాం అనుకోండి,
899 వస్తుంది అనమాట. సో 899 వచ్చింది అంటే మనకి ఏమంటే స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. సో దీ బేస్ బట్టి మనకి ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీన్ని చాలా బ్రాండ్లు ఏం చేస్తుంటారు, డిస్కౌంట్ టైంలో 50% పెట్టుకుంటారు, 60% పెట్టుకుంటారు. ఎలా పెట్టుకున్నా కూడా వాళ్ళకైతే లాస్ అనేది 100% ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సో రీసెంట్గా జరిగింది, మా ఫ్రెండ్స్ని ఒక ఈవెంట్కి పిలుచుకోపోయినా, దాంట్లో కొన్ని బ్రాండ్స్ వాళ్ళు వచ్చినారు. లైక్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ స్టిల్ ఐ కెన్ మెన్షన్ బ్రాండ్స్. బేకూఫ్ బ్రాండ్స్ అని, లైక్ ద ఇండియన్ గ్యారేజ్ ఓనర్ కానీ, లైక్ ద బేర్ హౌస్ కానీ, సో ద స్నిచ్ కానీ, వీళ్ళందరూ వచ్చినారు. సో మా ఫ్రెండ్ని పిలుచుకోపోయినప్పుడు నా వీళ్ళెవరు వాళ్ళు కొత్త అనమాట, లైక్ జస్ట్ ఫర్ రీసెర్చ్కి వాళ్ళ బ్రాండ్ అన్ని 1 by 1 వెళ్తున్నారనమాట. సో దాంట్లో బేకూఫ్ అనేది లైక్ బడ్జెట్ బ్రాండ్. సో ఆ పిల్లోనికి ఈ బ్రాండ్లో క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది ఏమీ తెలీదు. ఈ నెవర్ ఎవర్ ట్రైడ్. డైరెక్ట్ ఈ గివెన్ స్టేట్మెంట్ దట్ ఇది లైక్ లోకల్ బ్రాండ్ అన్నాడు డైరెక్ట్. అంటే మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, తక్కువ ప్రైస్ ఉంటే తక్కువ క్వాలిటీ, ఎక్కువ ప్రైస్ ఉంటే ఎక్కువ క్వాలిటీ అనే మెంటాలిటీ ఉంటుంది. అట్లనేసి మనము నార్మల్గా చేసేసి దాన్ని 10,000 20,000 అలా పెట్టలేము. అంటే దానికంటూ ఒక పారామీటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300కో 400కో 500కో చేసినప్పుడు మనం 2,000 దాకా అమ్మొచ్చు, అంటే ఉండే మార్కెట్ బట్టి. మనం ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ మనం ఒక 800 రూపీస్ తీసుకొని 60స్లీ 80స్లీ 100స్లీ పెట్టుకుంటే 2,000 ఇంకా 5,000 10,000 వరకు కూడా అమ్మొచ్చు. ఇంకా లైక్ ప్రీమియం ద ఫైనెస్ట్ కాటన్ యూస్ చేసినప్పుడు, లేదంటే లెనిన్ యూస్ చేసినప్పుడు, లేదంటే వూల్ యూస్ చేసినప్పుడు ఇట్ విల్ ఇంక్రీజ్ టు లైక్ అప్ టు 1 lakh 2 lakhs ఆల్సో ఇట్ విల్ గో. సో దీన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే, ప్రైస్ అనేది కొద్దిగా ఆవరేజ్ కంటే ఎక్కువగానే పెడితే ఇది ప్రీమియం బ్రాండ్ అని కస్టమర్ సైకాలజీ ప్రకారం వాళ్ళకి వచ్చేసిద్ది అనమాట. అదే స్టాండర్డ్లో స్టిచ్చింగ్ కూడా ఉండాలి. మనం లైక్ నాట్ లైక్ అట్లీస్ట్ హ్యాస్ టు బి మ్యాచ్. మనం 600 పెట్టేది 1600 పెట్టేదానికి కొద్దిగా వేరియేషన్ ఉండాలంటే మనము క్వాలిటీ అనేది దానికి మ్యాచింగ్ చేయాలి. ఎలా మ్యాచింగ్ చేయాలని మీకు క్లియర్గా కావాలంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి, లేక నేను క్లియర్గా 1-to-1 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా లైక్ దీన్ని ఎలా మ్యాచింగ్ లైక్ 1600 ఒకే ప్రొడక్షన్ ఎలా మ్యాచింగ్ చేయాలని నేను చెప్తా. సో ఇది జస్ట్ సైకాలజీ ప్రకారం వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బాటాలో స్టార్ట్ చేసిన 1000 రూపీస్ని 999 పెట్టుకున్నారు. అంటే 1000 అంటే అయ్యో 1000 రూపీస్ అనుకుంటారు. అదే 999 కూడా ఓ వెరీ చీప్ అనుకుంటారు. అదే కదా మన ఇండియాలో ఉండే సైకాలజీ. సో దానికోసం అది ఇంకోటి ఏమంటే మర్చిపోయినా, డిస్కౌంట్. కస్టమర్ యొక్క ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటే డిస్కౌంట్ అన్నప్పుడు ఓకే సంథింగ్ ఇట్స్ చీప్. ఆ స్ట్రాటజీని పెద్ద బ్రాండ్లు యూస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రాండ్ షాప్స్ కానీ, లేక పెద్ద బ్రాండ్లు కానీ, లైక్ ర్యాడో, వాచెస్, లగ్జరీ, లూయి విటాన్, గుస్సీ, లైక్ బిగ్ బ్రాండ్స్ అంతా డిస్కౌంట్ 60, 70, 80, 90 వాళ్ళు స్టిల్ విల్ బీ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ. అంటే కస్టమర్ ప్రాఫిట్కి ఆలోచించేంత దూరం పోరీలు. డిస్కౌంట్ వచ్చిందంటే ఇట్స్ వెరీ చీప్. అంటే ప్రైస్ ఎంత పెడుతున్నారు, వాళ్ళకి ఎంత అమ్ముతున్నారు, అవన్నీ సైకాలజీ ప్రకారం ఇవి సీక్రెట్స్. ఇవంతా ఎవరు బయట చెప్పరు. యాక్చువల్లీ ప్రైస్ ఎక్కువ పెట్టి డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చి అంటే కస్టమర్ యొక్క మెంటాలిటీని చాలా తక్కువకు వస్తుంది అని ఆలోచించి చేయడమే ఎంఆర్పి స్ట్రాటజీ సీక్రెట్ అంటారు దీన్ని. సో ఈ సీక్రెట్ని మీ బ్రాండ్లో కూడా యూస్ చేయండి, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని మన తక్కువ దాని 100 రూపీస్ ప్రొడక్షన్ దాన్ని ఆ మ్యాచ్ కాని దానికి మాత్రం చేయకండి. అది కానీ మీకు ఎలా మ్యాచ్ చేయాలి, కస్టమర్ షుడ్ ఫీల్ అచ్చా దిస్ ఈజ్ వర్త్ ఫర్ ఇట్ వాట్ వీ గివింగ్ అని దానికి 1-to-1 మీటింగ్ అయితే నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, దాని అయితే చూడొచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు డిఎం చేయండి, కమెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొక విషయం మర్చిపోయినా, మీకు గన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కంటెంట్ అయితే ఏం మారదు, కానీ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీ ద్వారా. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు క్లియర్గా ఏ డౌట్ ఉన్నా అన్ని సీక్రెట్స్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ బ్రాండ్స్ గురించి నేను క్లియర్గా చెప్తున్నా. థ్యాంక్ యూ.